వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఏదో లేదా మన టీవీ దగ్గర కూర్చొని ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఏమన్నా మొన్నము చక్కపప్పులు వండాను. ఇదిగో బియ్యం పిండిలో అల్లం, పచ్చిమిరపకాయ, వేడి నీళ్ళు, కొంచెం వెన్న పోసేసి కరివేపాకు, సగ్గుబియ్యం, తర్వాత పెసరపప్పు నానబెట్టి చక్కపప్పులు వండాను. అయిపోయినాయి. టీవీ దగ్గర కూర్చుని ఏంతో అయిపోతే ఆ క్యాన్ పక్కకి లాక్కోనండి మా వారు, నేను, పిల్లలు వస్తే పిల్లలు ఏదో ఒకటి తినడం అలవాటు అయిపోయింది. 2 రోజులు క్యాన్ కాల్ చేసి అయిపోయింది. కడిగి బార్లు ఇచ్చి ఎండబెట్టాను. సరే ఏముండదామంటే బియ్యం పిండి పట్టించానండి వడియాలకి. మామూలుగా ఇప్పుడు సీజన్ కదండి, సగ్గుబియ్యం వడియాలు పట్టిద్దాం అనుకున్నాం. సరే మురుకులు కాసిన ఉండి చూద్దాం ఎలా వస్తాయో చూద్దామని. పుట్నాల పప్పు అండి, అంటే మనం చట్నీ చేసుకునే పప్పుని మిక్సీ పెట్టాను. 1/2 కిలో పప్పుని మిక్సీ పెట్టాను. గ్లాస్తో కొలత తీసుకున్నా. 1 గ్లాసు పుట్నాల పప్పు ఇది పొడి. తర్వాత వచ్చి 3 గ్లాసులు బియ్యం పిండి వేస్తానండి. ఉప్పేస్తాను, కారం, నువ్వులు, నల్ల నువ్వులు ఉన్నాయి, తెల్ల నువ్వులు ఉన్నాయి. నువ్వులు వేస్తాను. ఫ్రిడ్జ్లో బటర్ ఉంది, అది కొంచెం వేడి చేసి పిండి కలపండి. కారపూస చేద్దామని శనగలు ఇల్లు చదివినప్పుడు కారపూస గిద్దలు ఎక్కడో పెట్టేసానండి. ఒకసారి పిండి కలిపేసి ఆ గిద్దలు కనపడలేదు. ఏం చేయాలి, నిమ్మకాయ రసం తీసే దాంట్లో చిన్న చిన్న ముద్దలుగా పెట్టను. ఒకే నవ్వండి మా పిల్లలు. నేను నిమ్మకాయ జ్యూస్ తీసేది అల్యూమినియం ఉంది, దాంట్లో చిన్న చిన్న గోళీలాగా ముద్దలు పెట్టి ఇంత కొమ్మలుగా వచ్చిందండి. మొన్న ఇల్లు చదువుతుంటే మళ్ళీ కనపడింది. ఇంకా ఎతికి మొన్న వండాను, బాగానే వచ్చింది. మొన్న వచ్చి శనగపిండి వేసానండి. శనగపిండి, వాము కూడా వేస్తాను. వాము వేస్తే బాగుంటుందండి, కారంగా ఫ్లేవర్ బాగుంటుంది. సరే అనేసి ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు పప్పులు ఉండేది కారపూస గిద్దలు, కజ్జికాయ చెక్క, ఇంకొకటి ఏదో ఉందండి, అవన్నీ అరిసెలు నువ్వు నొక్కేది అన్నీ ఒక కవర్లో వేసుకుని హ్యాంగర్ వంట రూమ్లో ఒకసారి తగిలిచ్చాను. గబుక్కుని ఎత్తుక్కోటే మనకి గబుక్కుని దొరకాలి కదా. అన్నీ పిండిలు రెడీ చేసుకున్నాక అసలైన వస్తువు కనపడిపోతే కష్టం అండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మొన్న ఇల్లు చదివినప్పుడు పప్పులకు సంబంధించినవి అన్నీ ఒక కవర్లో వేసుకుని తగిలించుకున్నాయి. ఎందుకంటే వాము ఒకటి వేస్తాను. ఈ పిండిలన్నీ నేను ఒక చేతితో ఫోన్ తీస్తున్నాను కదండి. ఒక పుట్నాల పప్పుకి 3 బియ్యం పిండి అండి, ఉప్పు, కారం, తర్వాత నువ్వులు, వాము, మీకు ఇష్టమైతే ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ బట్టి వేసుకుంటే బాగుంటుందండి. కారంగా, నాకు కారం అంటే ఇష్టం, నేను స్వీట్లు తిన్నాను. ఇదండి ఎక్స్పెరిమెంట్ చేద్దామని మొదలుపెట్టాను. ఎప్పుడైనా నేను ఎక్కువ చెన్నైలో అండి మినపప్పుతో చేస్తాను. మినపప్పుని వేయించి ఒక పావుసేరు మినపప్పు అంటే కిలో బియ్యం పడుతుందండి. మినపప్పు వేయించేసి బియ్యంతో పాటు ఆడించి నువ్వులు, వాము అని వేసి పెట్టి వేస్తారండి. ఇంకొకటి 1/2 కిలో మినపప్పుని కుక్కర్లో ఉడికిచ్చేసి దాంట్లో ఉండి బియ్యం పిండి 4-5 వేసుకుని అలా ఒకటి చేస్తారండి. అన్నీ ఏంటంటే మినపిండి నేను వేయించవచ్చు, ఉడకబెట్టవచ్చు, 2 ప్రాసెస్లు. నాకు ఎందుకో అవి నచ్చదు. మొన్న శనగపిండితో ఉండాను, ఇప్పుడు వచ్చి పుట్నాల పప్పుతో చేస్తున్నాను. ఏదండి సరదాగా చిన్న వంటలు, మనం భారీగా వండలేవు, ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం ఇది ఒక అరగంట ఏదో 2-3 గ్లాసులు వేసి 3 గ్లాసులు వేస్తానండి. ఇది ఒక గ్లాస్ కదా, ఇది 3 గ్లాసులు పిండి వేసి, అంత పిండి అయిందనుకోండి చిన్న క్యాన్లు మురుకులు అవుతాయి. చక్కగా టీవీ దగ్గర కూర్చొని కాఫీ తాగినప్పుడు 2 తినొచ్చు. ఎవరిని వచ్చారనుకోండి గమ్మున ప్లేట్ తీసుకెళ్ళి 4 పెట్టి తినండి అంటే తింటారు. అందరు తినేయండి, షుగర్ పేషెంట్లు అందరూ తినొచ్చు. అది ట్రెడిషనల్ వంట కదండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. పొద్దుట పెసర వడియాలు పట్టేసాను, అయ్యే ఊడిపోయినాయండి. సాయంత్రానికి ఒక 1/2 కిలో పప్పు వేసాను. సరే రేపు కూడా నేను ఫ్రీగానే ఉంటాను, రేపు ఆదివారం కదా, రేపు కూడా ఒక 1/2 కిలో పప్పు వేసాను అనుకోండి. ఇలాగ మళ్ళీ మండే ఏమన్నా మినపొడియాలు అలాగ ఒక 6 కిలో 1/2 కిలో పడతానే ఉన్నాయి, ఏదో పని చేస్తూనే ఉన్నాను. ఉగాది వస్తుంది కానీ కర్టెన్లన్నీ తీసి ఉతికేసాను. చిన్న పనులు చేస్తానే నోటికి రుచిగా ఏదైనా వండుతూ ఉంటాను.